మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా యాక్టివా 6G స్కూటీ అండి. ఈ స్కూటీ మోడల్ వచ్చేసి 2020 మోడలు, BS6 వెహికల్ అండి. లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కు మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక వీడియోలోకి అయితే వెళ్దామండి. ఈ వెహికల్ చెప్పే కదా ఫ్రెండ్స్, లొకేషన్ మన కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఇక రీడింగ్ విషయానికి వెళ్దామండి. రీడింగ్ వచ్చేసి 27,000 చిల్లర అయితే ఒరిజినల్ రీడింగ్ తిరిగిందండి. ఇక ఈ వెహికల్ యూజ్ చేసిన వాళ్ళు అయితే సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. సింగిల్ హ్యాండ్ ఓనర్, షోరూమ్ నుంచి సింగిల్ హ్యాండ్ ఓనరే యూజ్ చేస్తున్నారు. సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. ఇండికేటర్స్, హారను, రీడింగుల్లో, పెట్రోల్ అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు. చాలా నీట్ కండిషన్లో ఉందండి. ఇక ఎటువంటి ఫైనాన్స్ కూడా లేదండి. షోరూంలో వచ్చేసి నెట్ క్యాష్ వెహికల్, ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరిగా చేయించుకోవాలి. ఈ వెహికల్ కావాలనుకుంటే వెంటనే లొకేషన్ వచ్చేసి వెహికల్ని చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇక లాంగ్ వాల్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉందండి. ఇంకా నేనైతే నిన్న అంటే ఈరోజు మంగళవారం, నిన్న సోమవారం వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. చాలా రెస్పాన్స్ వచ్చాయి. వెహికల్స్ చాలా కాల్ చేశారండి. చాలా మంది లాంగ్ వాళ్ళు, ఎక్కువ ఆదోని వాళ్ళు, కర్నూలు జిల్లా వాళ్ళు చేశారండి. ఇక ఈ వెహికల్ వెంటనే సేల్ అయిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో పెట్టానండి. తక్కువ అమౌంట్, తక్కువ లాభం తీసుకొని పెట్టాను. అది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను తక్కువ అమౌంట్ అనేది. ఇక కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే, నేను ఈ మధ్య అయితే కొన్ని లక్కీ డ్రా పెట్టానండి. 2 వెహికల్స్ అనేది లక్కీ డ్రా పెట్టాను. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం చాలా రెస్పాన్స్ బాగా వచ్చిందండి. HF డీలక్స్ 2023 మోడల్ది విన్నర్ కూడా అనౌన్స్మెంట్ చేశాను, వీడియో కూడా పెట్టాను. లక్కీ డ్రా కూడా అనేది మనకు లైవ్లో రూపంలో పెట్టానండి. చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు. కానీ లిమిట్ పెట్టడం వల్ల చాలామంది బాధపడ్డారు. అన్న మేము కూడా మిస్ అయ్యాము, వేసుకోలేదు, నెక్స్ట్ టైం చెప్పండి అని చాలామంది కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. మేము కూడా పాల్గొంటాము లక్కీ డ్రాలో అని. ఈసారి నెక్స్ట్ టైం వచ్చేసి 1 మంత్కు 1 లేదా 2 వెహికల్స్ అయితే లక్కీ డ్రా పెడతామండి. అందులో మీరు కానీ వెంటనే నేను పెట్టిన అప్డేట్ ఇచ్చిన వెంటనే మీరు అమౌంట్ వేసి మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవచ్చండి. మీ పేరు, మొబైల్ నెంబర్, ఊరి పేరు. అలాగే రాని వాళ్ళని కూడా బాధపడద్దండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు సంతోషపడతారు, రాని వాళ్ళు కొంచెం బాధపడతారు. కానీ నెక్స్ట్ టైం బెటర్ లెక్క అనుకొని మనం అనుకోవాలి. కానీ చెప్పలేం కదా, అందరికీ అయితే రాదు కదా, ఒకరికి మాత్రమే వస్తుంది. ఈసారి కొంచెం గ్రాండ్గా అయితే పెడదామని అనుకుంటున్నాను. ఎట్లా అంటే 2 వెహికల్ పెడదాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం వచ్చేసి. అంటే ఇప్పుడే కాదండి, క్రిస్మస్ కానీ జనవరి 1 కానీ అలా పెడదాము. 2 వెహికల్స్ పెడదాము. ఫస్ట్ ప్రైజ్ పెద్ద వెహికల్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి స్కూటీ పెడదాం అనుకుంటున్నాను. అది ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పను, తర్వాత చెప్తాను. అప్పుడు వచ్చేసి లిమిట్ కొంచెం పెంచుతామండి. ఎందుకంటే చాలామంది వేసుకుంటారు కదా, మళ్ళీ బాధపడతారు లిమిట్ దాటిపోతే. అందుకోసం వచ్చేసి లిమిట్ కొంచెం పెంచుతాను. ఓకే ఫ్రెండ్స్, అలా వచ్చేసి కొంతమంది కూడా మళ్ళీ కాల్ చేస్తున్నారు, డీలర్స్ కానీ కస్టమర్స్ కానీ. ఏమంటున్నారంటే, మీ ఆలోచన బాగుందండి, మీ ఆలోచన మంచిగా ఉంది, ఇంకా డెవలప్ అవుతారు, కానీ మా వెహికల్స్ కూడా అలాగే పెట్టండి అని వాళ్ళు కాల్ చేస్తున్నారండి. మన వెహికల్స్ పెడితేనే నేను ఒక 2-3 రోజులు కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎలాగంటే వాళ్ళ ఫోన్పేలు వేస్తుంటారు, వాళ్ళ స్క్రీన్ షాట్ చేసుకోవాలి, వాళ్ళ మొబైల్ నెంబరు, పేరు నెంబరు ఎడిట్ చేయాలి, మళ్ళీ నేను బుక్లో రాసుకోవాలి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ టైప్ చేసుకోవాలి. ఏదైనా మిస్ అయితే ప్రాబ్లం వస్తుందని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చేస్తూ డ్యూటీ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి. అలాంటప్పుడు వేరే వాళ్ళ వెహికల్స్ పెట్టి నేను సేల్కి పెట్టి నేను ఇబ్బంది పడి ఎంత ఫేస్ చేసే బదులు నేను వద్దను, నేను చేయను, అలా పెట్టనండి అని చెప్పానండి. ఆల్రెడీ నా వెహికల్ పెట్టినప్పుడే ఒక 2-3 రోజులు నాకు నైట్ కొంచెం లేట్ అవుతుందండి. వాళ్ళ పేర్లు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ సీరియల్ రాసుకొని ప్రతి ఒక్కరికి అమౌంట్ వేసిన వాళ్ళందరికీ వాట్సాప్లో వాళ్ళ టోకన్ పేరు, వాళ్ళ పేరు పెట్టాను. అది మీరు అందరూ గమనించే ఉంటారు, గ్రూప్లో ఉన్న వాళ్ళు. వాట్సాప్లో వాళ్ళ సీరియల్ నెంబరు, వాళ్ళ పేరు అంతా అడ్రస్ రాసి పెడుతూనే ఉన్నాను. అలా కష్టం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. దయచేసి ఎవరు అని అడగద్దండి, ఎవరికి అడగద్దు.
మా వెహికల్ పెట్టండి లక్కీ డ్రా పెట్టండి అని చాలామంది కాల్ చేస్తున్నారు. అలాంటి ఆలోచన అయితే నేను పెట్టుకోలేదని దయచేసి అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాను. నా వెహికల్ మాత్రమే పెడతాను. కొంచెం రిస్క్ నేనే తీసుకుంటాను, ఎందుకంటే నాకు బాధ్యత అనేది ఉంటుంది. మీ వెహికల్స్ పెట్టి మీ అన్ని రిస్క్ తీసుకొని నేను డ్యూటీ వర్క్ చేయకోకుండా అలా చేస్తే నాకు కూడా ప్రాబ్లమే కదా. ఓకేనా ఫ్రెండ్స్, అలాంటి అనేది ఆలోచన వద్దండి, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా. ఇక ఈ వెహికల్ వచ్చేసి ఫైనల్ రేట్ వచ్చేసి అక్షరాల 45,000 అయితే పడుతుందండి. మార్కెట్లో 50 వరకు అయితే సేల్గా అయితే ఉంది. నేను కాబట్టి తక్కువ లాభం తీసుకొని 45,000కి అయితే ఫైనల్ ఇస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ టైం వచ్చేసి లక్కీ డ్రా ఎవరైనా పాల్గొనాలనుకుంటే మీరు మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. నేను ఎప్పుడప్పుడు అప్డేట్ అనేది ఇస్తాను. కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. వాట్సాప్లో చాలామంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం అర్థం కావడం లేదు, ఛానల్ చేయడం లేదు. ఏం లేదండి, మీ నా వాట్సాప్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.